వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారు. గుంటూరులో దళిత సోదరుల రౌండ్ టేబుల్ సమావేశం. ప్రభుత్వంపై ఆగ్రహం. జగనన్న భూరక్ష 2020 హద్దులు రాయికే పరిమితి. ప్రజలను మరోసారి జగన్ మోసం చేయబోతున్నాడు. జగన్ పై గాదె వెంకటేశ్వరరావు విమర్శలు. ఏ ప్రభుత్వం మనకు మేలు చేసిందో ప్రజలు గమనించాలి. గ్రామాల్లో వైసీపీ అధికార మదంతో దళితులపై దౌర్జన్యం, దాడులకు పాల్పడుతుందని తాడికొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. నేడు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత సోదరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ దళితులకు విద్యను దూరం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని, ఒక్క దళిత సంఘాలు కూడా నోరు ఎత్తకపోవడం దారుణమని తెలిపారు. దళితులకు రావాల్సిన హక్కులు, పథకాలు దళితులకు అందకుండా చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏ పార్టీ వల్ల లబ్ధి పొందాం, ఏ పార్టీ వల్ల నష్టపోయాం ప్రజలు గమనించుకోవాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దాదాపు 30 మంది దళితులను చంపారని తెలిపారు. కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను చంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దాని విమర్శించారు. అంబేద్కర్ పేరు తీసేస్తే పోరాటం చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో 37 కోట్ల నిధులను వేరే పథకాలకు దారి మళ్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని దళిత సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం, దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, దుర్మార్గాల్ని, దాడుల్ని, హత్యల్ని, అత్యాచారాల్ని, మనల్ని విద్యకు దూరం చేస్తున్నటువంటి కుట్రల్ని, మనల్ని అభివృద్ధికి దూరం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసేందుకు క్షేత్రస్థాయిలోకి, మాలా మాదిగా రెల్లి వాడల్లోకి ఈ దుర్మార్గాల్ని తీసుకెళ్లేందుకు ఒక శిక్షణా కార్యక్రమంలా ఈ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి బాధితుడు దళితుడు. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి నిన్న హోంమంత్రి నియోజకవర్గం కొవ్వూరులో మహేంద్ర వరకు దాదాపు 30 మంది దళితుల్ని ప్రభుత్వం హతమార్చింది. 27-28 మంది దళిత మహిళల్ని, నిండు గర్భుల్ని అత్యాచారం చేసిన చర్యలు తీసుకోలేనటువంటి ఈ ప్రభుత్వం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి నెలల తరబడి జైలుకు పంపించినటువంటి ప్రభుత్వం, ప్రశ్నిస్తే ఉదయం లేచేసరికి హత్య చేసినటువంటి ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో ఈ ప్రభుత్వాన్ని మాస్కులు అడిగాడు. మాస్కులు అడిగినటువంటి పాపానికి విశాఖపట్నం నడి రోడ్డు మీద పోలీసుల చేత అతన్ని బట్టలు ఊడదీసి పిచ్చాసుపత్రిలో చేర్పించి మానసికంగా హింసించి అతని కుమారుల పైన గంజాయి కేసులు పెట్టి చనిపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం. పక్కనే కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు, భారతదేశంలో ఎక్కడా కూడా జరిగి ఉండదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళితుణ్ణి చంపి అధికార అహంకారంతో డెడ్ బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రుల దగ్గర ఇచ్చి, మీరు కేసు పెట్టినా పోరాటం చేసినా మీ రెండో కొడుకును కూడా చంపుతానని చెప్పి బెదిరిస్తే 3 రోజులుగా ఎఫ్ఐఆర్లో కానీ పోలీసులు విచారించింది కానీ లేదు. తెలుగుదేశం పార్టీ కాకినాడకు వెళ్ళి పోరాటం చేస్తే, లాఠీ చార్జ్ జరిగేంత వరకు పోరాటం చేస్తే అప్పటికప్పుడు అతన్ని ఎఫ్ఐఆర్లు చేసి అరెస్ట్ చేస్తే, వాడు జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు పూల వర్షంతో వాడిని సబ్ జైలు దగ్గర నుంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారంటే, దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా, ఈరోజు ముఖ్యమంత్రి ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి, మంత్రి విశ్వరూప్ ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలకి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి బస్సులోకి వాడిని పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడంటే దళితులంటే లెక్కలేనితనం. దళితులు
ఏం చెయ్యలేరు, మేము చంపిన మాన ప్రాణాల్ని తీసిన కనీసం స్పందించని ప్రశ్నించలేదు. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 హద్దులు రాయికే పరిమితం అయ్యాయని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అన్నారు. నేడు గుంటూరు లాడ్జ్ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూరక్ష కింద ప్రజలను మోసం చేయడం తప్ప దేనికి ఉపయోగం లేదని, రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏ పథకాలు పెట్టినా వాటిలో స్కామ్ ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం, వారి భవిష్యత్తు కోసం ఏ స్కీమ్లు పెట్టారని, రైతులు నడ్డి విరిచే స్కీమ్ జగనన్న భూరక్ష 2020 అని తెలిపారు. 1500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, రైతులు భూమిని తగ్గించి పట్టాలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. పచ్చగా పంట పొలాలు భూమిని జగనన్న భూరక్ష అని పేరు పెట్టి మంట పెడుతున్నారని అన్నారు. శాస్త్రీయంగా కొలిచి ఇచ్చేదాన్ని సర్వే అంటారు. మిషన్లతో గట్టు మీద పెట్టి టిక్కులు కొట్టేది సర్వే కాదని కొనియాడారు. ప్రజలకు ఏం చేశాడని జగన్ ఫోటో రాష్ట్ర ప్రజల ఇళ్లలో పెట్టుకోవాలని అన్నారు. జగన్ పేరుతో ముద్రించిన భూరక్ష రాయిని బలవంతంగా రైతుల పొలాల్లో పెడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నామో ప్రజలు ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఓకే రైట్. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ స్కీము మొదలుపెట్టినా దాంట్లో ఖచ్చితంగా స్కామ్ ఉంటుంది అని చెప్పి జనసేన పార్టీ డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గారు స్కీములు పెట్టేదే దాంట్లో నుంచి వచ్చే పర్సంటేజీల కోసం. ఎందుకంటే ఆయన ప్రస్థానం తెలుసు కదా, ఏ రకంగా వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టించి పర్సంటేజీలు తీసుకుని వాళ్ళకి మళ్ళా ప్రభుత్వం నుంచి ఏ రకంగా లబ్ధి చేకూర్చారో ఆ పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ఆ రోజున ఉన్నటువంటి ఈ సోకాల్డ్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ల మీద కానీ ఎన్ని కేసులు ఉన్నాయో, ఇప్పటికీ కూడా అవి కోర్టుల చుట్టూ ఏ రకంగా తిరుగుతున్నాయో. ఈ మధ్యన పాపం వాళ్ళ ఎంపీ గారే సిబిఐని పార్టీగా చేరుస్తూ అసలు ఎందుకు ఇంతకాలం 10 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది అని సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు దాని మీద నోటీసులు ఇష్యూ చేయడం కూడా చూసాం మనమంతా. సో ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించేది ఎన్ని వందల కోట్లు మళ్ళా వెనక్కి నాకు తిరిగి వస్తాయి అనే ఆలోచన తప్పితే ఈ రాష్ట్రం కోసమో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసమో, యువత భవిష్యత్తు కోసమో ఏ ఒక్క కార్యక్రమమైనా నేను మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసమే ఈ ప్రోగ్రాము లేదంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేశానని చెప్పేసి ఒక్క స్కీమ్ని చెప్పమనండి. ఒక్క స్కీమ్ని ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి మాట్లాడే ఈ సోగ్గాళ్ళందరినీ కూడా నేను వాళ్ళు అడుగుతున్నాను. ఒక్కడు వచ్చి ఇదిగో ఈ పథకము ఎలాంటి మేము వాళ్ళది రివర్స్ టెండరింగ్ విధానం ఉంది కదా, రివర్స్గా మేము డబ్బులు ఆశించకుండా కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈ స్కీమ్ని పెట్టామని ఒక్క స్కీమ్ని చూపించమని వెళ్ళండి. ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్. అనునిత్యం మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నాం వీళ్ళు చేసే మోసాల గురించి. ఆ మోసాలు ఏ స్థాయికి వచ్చినాయంటే ఇవాళ రైతులను కూడా నడ్డి విరిచి రైతుల పేరు చెప్పుకుని అక్కడి నుంచి కూడా ఏ రకంగా చేయొచ్చు అని ఒక స్కీమ్ను స్టార్ట్ చేశాడు. దాని పేరేంటి? వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020. దానికి నిలువెత్తు సాక్ష్యం ఇదిగో మీ ముందు ఒక బండ నిలబెట్టాం. ఒక బండ కనిపిస్తుంది, దాని మీద ఆయన ఏ రకంగా పేర్లు చెక్కుకున్నారో, ఏ రకంగా దాని మీద వాళ్ళ నాన్నగారి పేరు, ఆయన పేరు పెట్టుకుని రైతుల పేరు చెప్పి కూడా ఏ రకంగా డబ్బుల్ని గుంజుకోవచ్చు
దాదాపు దీని విలువ, ఈ బండ రేటు 1500 కోట్లు. పోనీ ఈ బండలను కొన్నారా? ఈ బండలన్నీ కూడా ఈ గ్రానైట్ కంపెనీల దగ్గర వేస్ట్ మెటీరియల్ పక్కన పోసి ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే వాళ్ళకి ఎదురు డబ్బులు ఇస్తారు. ఆ గ్రానైట్ కంపెనీల వాళ్ళు ఎదురు డబ్బులు ఇస్తారు. ఈ డంపుని మీరు మా దగ్గర నుంచి తీసుకెళ్తే డబ్బులు ఇస్తారా బాబు అని చెప్పి బతిమలాడుకుని డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తారు. అలాంటివి ఆ డంపుని కొనుక్కుని ఆ డంపుని ఫ్రీగా తీసుకొచ్చి దానికి 1500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, పోనీ దానివల్ల ఎవరికైనా లాభం ఉందట? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళకైనా లాభం ఉందా? ఒక్కళ్ళకి ఒక్క రైతుకి దీనివల్ల లాభం జరిగింది అని ఒక్క రైతుని తీసుకొచ్చి ఇవాళ రోడ్డు మీద నుంచోబెట్టి చెప్పనండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. లాభం లేకపోగా రైతుల మధ్యన గొడవలు, ఆ రైతులకు ఉన్నటువంటి భూమిని తగ్గించి ఎకరం పొలం ఉంటే ఆ ఎకరం పొలంకి బుక్ ఇవ్వకుండా ఎకరంలో 4 సెంటో 5 సెంటో కొన్నిసార్లు 10 సెంటు 15 సెంట్లు కూడా తగ్గించి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పొడి భూములు, చెరువు భూముల్లో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రజా సంఘాలు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు, పలువురు సిపిఎం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు మాట్లాడుతూ జగనన్న కాలనీలో నిర్మాణం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు పట్టాలు కేటాయించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాల్లో ఈ నిరుపేదలందరినీ భాగస్వాములను చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా గుంటూరు ఛానల్ పనులపై ప్రభుత్వాలు మాటలకే పరిమితమై తప్ప పనుల పురోగతిపై ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని కొనియాడారు. ప్రభుత్వం తక్షణమే ఈ 2 సమస్యలపై దృష్టి సారించి తమ న్యాయమైన డిమాండ్స్ను నెరవేర్చాలని పాసం రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 10 రోజుల పాటు సిపిఎం ఆధ్వర్యంలో గ్రామాన ఆ 2 పట్టణాల్లోనూ పాదయాత్ర చేయటం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఈరోజు ఆ సమస్యల్ని కలెక్టర్ గారికి వివరించడానికి వచ్చాం. దాంతోపాటు గుంటూరు ఛానల్ పొడిగింపుకు సంబంధించినటువంటి ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఛానల్కి సంబంధించినటువంటి వెంటనే నిధులు కేటాయించాలనేటువంటి అర్జీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. పక్కనే పెదకాకంలో 2007 నుంచి సుందరయ్య నగర్లో పేదల నివాసం ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వమని చెప్పేసి చెప్పడం కోసం ఈ 3 అర్జీలు ఇవ్వడం కోసం వచ్చాం. కలెక్టర్ గారు 11:40కి రమ్మన్నారు. వెంటనే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఉండటం వల్ల ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అందుకని ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలు మంగళగిరి నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు. 20,000 కుటుంబాలు గత 40-50 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు పోరాటం చేసి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేయించుకున్నారు. ఆ ఇళ్ళు వేయించినటువంటి భూములకి ఇళ్ల పట్టాలు ఇవ్వాల. అందులో అనబ్జెక్షన్ ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఈ అనబ్జెక్షన్ ల్యాండ్స్ అన్నింటికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ 20,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అందులో వాగుపోరంబోకులు, డొంకపోరంబోకులు, కొండపోరంబోకులు, అదేవిధంగా ప్రధానమైనటువంటి అసైన్ ల్యాండ్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ కట్టల మీద నివాసం ఉండేటువంటి భూములు, ఈ భూములన్నీ ఫారెస్ట్ భూములు. ప్రధానంగా ఫారెస్ట్ భూముల్లో 20,000 కుటుంబాలు ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు లేవు. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మేమందరికీ బ్రహ్మాండంగా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. మనం చూసాం 10% ఇళ్ళు కూడా పూర్తిగాల జగనన్న కాలనీలను చూస్తే. మేము మొత్తం జిల్లాలో 1,00,000 కుటుంబాలు ఇట్లాంటి కుటుంబాలు ఉన్నాయండి. ప్రభుత్వ భూములు ఇళ్ళు వేసుకున్నటువంటివి ఉన్నాయి. మీకు పైసా ఖర్చు లేకుండా మీరు ఆ భూములన్నింటినీ రెవెన్యూ పోరంబోకులుగా మార్చిస్తే మీకు అసలు ఖర్చు ఉండదు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనే పని లేదని చెప్పేసి మేము సూచన చేశాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి చెప్పాం, అధికారులకు చెప్పాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు కలెక్టర్ గారికి ప్రధానంగా ఆ 20,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అడగడం కోసం వచ్చాం.
అదేవిధంగా మా పాదయాత్రలో ఇంకా ముఖ్యమైన సమస్యలు వచ్చినాయి. నిన్న మొన్న జరిగిన ఘటన కేవలం టీడీపీ ఇన్ఛార్జ్ వల్లనే జరిగిందని టీడీపీ తూర్పు నియోజకవర్గ నాయకులు సయ్యద్ ముజీద్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో మేము ఏ కార్యక్రమం చేపట్టినా టీడీపీ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ అడ్డుకుంటున్నారని సయ్యద్ ముజీబ్ వాపోయారు. బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకువెళ్లడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయాలని మేము పాటుపడుతున్నామని తెలిపారు. 2019లో గంజాయి కేసులో రిమాండ్కు వెళ్ళొచ్చిన మనిషి మిమ్మల్ని కామెంట్ చేస్తున్నాడని విమర్శించారు. ఈ ఇన్ఛార్జ్కు మాకు ఎలాంటి గొడవలు లేవన్నారు. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. నిన్న రాత్రి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 51 డివిజన్లో జరిగిన సంఘటన ఆధారంగా నిన్న రాత్రి కానివ్వండి, ఈరోజు పొద్దున్న కానివ్వండి, ఇప్పటిదాకా కానివ్వండి, దాదాపు 300 మంది కాల్ చేయడం జరిగింది. నాకు కాల్ చేసే దాంట్లో ఇప్పుడు ఈ 300 కాల్స్ ఏదైతే ఉన్నాయో దాని సారాంశం ఏంటంటే, మేము ఎందుకు 51వ వార్డు డివిజన్కి వెళ్ళేటప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ కార్పొరేటర్ భారతి గారికి, వారి సోదరుడు కోళ్ళ ప్రభాకర్ గారికి, స్థానికంగా ఉన్న పార్టీ ప్రెసిడెంట్ బాబురావు గారికి ఎందుకు ఇంటిమేట్ చేయలేదు అనేది సారాంశం. ఈ జనాలకి కాలర్స్ చేశారు, వాళ్ళందరికీ వచ్చిన ఈ డౌట్ దేనివల్ల వచ్చిందంటే, నిన్న మన ఇన్ఛార్జ్ గారు కానివ్వండి, అక్కడ జరిగిన సంఘటన కానివ్వండి, జనాల్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఏదైతే వాళ్ళు చెప్పారో అది టోటల్గా అబద్ధం, అవాస్తవం. నిజాలు జనాలకు, ప్రజలందరికీ తెలియాలి, హైకమాండ్కి కూడా క్లియర్గా ఏం జరిగిందో తెలియాలనే ఉద్దేశంతో మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి, పార్టీ శ్రేణులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ పెట్టడం జరిగింది. గత 4-5 రోజులుగా వార్డుల వారీగా మేము చేస్తున్న కార్యక్రమం ఏంటి అంటే, ఇంటికి ప్రతి గడపకి చంద్రబాబు నాయుడు గారి హామీలు సూపర్ 6 ఏదైతే ఉన్నాయో ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి కుటుంబం దాని గురించి తెలుసుకొని ఈసారి బాబు గారికి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి అనే ఉద్దేశంతో నేను 1,00,000 కాపీలు ఈ టీడీపీ మేనిఫెస్టో మొదటి భాగం ఏదైతే ఉందో ఇది ప్రింట్ చేయించి ఈ 6 సూపర్ 6 ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసి దాని గురించి క్లియర్గా రాసి డిస్క్రిప్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి దాని గురించి అక్కడ ఉన్న కుటుంబాలకు, ఆడవాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. నేను చేస్తుంది ఒకటే, పార్టీని ఎలాగైనా ఈసారి గెలిపించుకోవాలి. గత 4 పర్యాయాలుగా అంటే 20 సంవత్సరాలుగా పార్టీ ఇక్కడ గెలవలేదు. 20 సంవత్సరాలు గెలవని పార్టీ ఈసారి ఎలా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో, ఆ తపనతో మా నాన్నగారు గుంటూరు ఆటోనగర్ యూనియన్స్ ప్రెసిడెంట్ సయ్యద్ షబీర్ గారు, ఆయన పిలుపు మేరకు నేను క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నేను ఆస్ట్రేలియాలో, జర్మనీ, యూకే, యుఎస్, కెనడా ఇలాంటి అగ్రదేశాల్లో పనిచేసిన అనుభవం నాకుంది. సుమారు 15 సంవత్సరాలు విదేశాల్లో ఉంటూ పుట్టిన ఊరికి, ఆ ఊరి ప్రజలకి ఏదైనా చేయాలనే తపనతో నా ఫ్యామిలీని తీసుకొని ఇండియా రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఆ దిశగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. SM చారిటబుల్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ రిజిస్టర్ చేసి దాని మీద సేవా కార్యక్రమం చేసుకుంటూ ఉంటూ ఇప్పటిదాకా నియోజకవర్గంలో వివిధ వర్గాలకు చెందిన ప్రజలకి చేదోడు వాదులుగా ఉంటూ, వాళ్ళకి ఆర్థిక సమస్య ఉన్నా, మానసిక సమస్య ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా నేనంటూ ఉన్నాను
టీడీపీ పార్టీ నాయకులు ఉన్నారు అనే భరోసా కలిగిస్తూ టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అనే భావన కలిగించి వీళ్ళుంటే బాగుంటారు, టీడీపీ మళ్ళీ గెలిసిద్ది అనే భావన జనాల్లో రావడం, ఆ భద్రతా భావం ఉన్న స్థానిక నాయకుల్లో కలగడం, మన ఇన్ఛార్జ్ గారు నసీర్ గారు కూడా అదే భావనతో ఉంటూ దీన్ని ఎలాగైనా ప్రజల్లో వస్తున్న ఆదరణ తగ్గించాలి, చెడగొట్టాలి అనే ఉద్దేశంతో నిన్న ఒక కుట్రకు తెరలేపారు. ఆ కుట్రలో భాగంగానే భారతి గారిని, వాళ్ళ సోదరుడు గోల ప్రభాకర్ గారిని మా మీద ఉసుగొలిపి వార్డులో రాకూడదని చెప్పే ఉద్దేశంతో వచ్చేసి గొడవ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు చెప్పకుండా ఇంటిమేషన్ లేకుండా వచ్చారు అన్నారు. ఇది మీరు కాల్ చేసి నేను చేసింది. నేనండి ఫిరోజ్ని, అర్బన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని. బాగున్నారండి? ఏం మేనేజర్ ఏం లేదు, రేపు మన జయగ్రాండ్ ఉంది కదా మీ వార్డులో, అక్కడ నుండి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మేము పెట్టాలనుకుంటున్నాము. ఎవరు? మా తరపునే జయగ్రాండ్ ప్రభాకర్ గారు ఉంటారు, మా అన్నయ్య ముజీబ్ గారు ఉంటారు, మా నాన్నగారు ఉంటారు, షబీర్ గారు. మీరు కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పి ఒక మాట చెప్తామని చెప్పి చేశాను. రండి కొద్దిగా ప్రోగ్రామ్కి, మనకు అందరు కావాలి. మీ అన్నయ్య మీ బ్రదర్ గారు కూడా చెప్పాను, కొద్దిగా ఇన్ఛార్జిని కాదని రాలేముగా అని అన్నారు. పిలుస్తూనే ఉన్నాం, మేము ఇన్వైట్ చేస్తూనే ఉన్నాం ఆయనకి. ఆయనే ధ్యాస్ చూపట్ల అది జరుగుతుంది. ఏదైనా సరే పార్టీ ప్రోగ్రాం జనాల్లో తీసుకెళ్లాలని చెప్పి లోకేష్ గారి దగ్గరను అచ్చెన్నాయుడు గారి దగ్గర ఇలాగే జరిగింది మాట. పిలవండి, వాళ్ళని పిలవండి, వస్తారు. ఇప్పుడు రాని పక్షంలో మీ పని మీరు చేసుకుంటూ పోండి అన్నారు. ఆయన రావట్లా. ఇది బేసిక్ సారాంశం ఏంటంటే, ఇదే ప్రకారంగా గోళ్ళ ప్రభాకర్ రావు గారికి కానీ, బాబురావు గారికి కానీ, భారతి గారికి కానీ కాల్ చేయడం జరిగింది. దీంట్లో ఆవిడ ఎక్కడ మేము రామని కానీ, మీ చేయకూడదు అని కానీ ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. క్లియర్గా చెప్పుకుంటూ, ఇది ఒకటే కాదు, మునుపు జరిగిన 3 వార్డుల్లోనూ మేము కలుపుకోలుగానే వెళ్తూ ఉన్నాం. ఎవరికి డిస్టర్బ్ చేసేసి, ఉన్న క్యాడర్ని డిస్టర్బ్ చేసి కానీ, అక్కడ ఉన్న వ్యవస్థ అయితే అతలాకుతలని చేసి కానీ, అసలు ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే గడప గడపకి నా సొంత ఖర్చులతో తీసుకెళ్తా ఉన్నాం. ఇదొకటే కాదు, ఓట్లు పోతూ ఉన్నాయి, వేరే నియోజకవర్గాలు చూస్తే కానీ ఓట్లు పోతూ ఉన్నాయి, ఓట్లు సరిగ్గా లేవు అని వచ్చి ప్రజలు ఇక్కడ కూడా వచ్చి. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని ఫాతిమా బీఈడీ కాలేజ్ సమీపంలో ఉన్న ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 260 బస్తాలు స్ఫటిక నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పల్లపు రాజు వెల్లడించారు. తమకు రాబడిన సమాచారం మేరకు దాడుల్లో భాగంగా ఈ బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నల్ల బెల్లం విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మన దాచేపల్లి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, పలానా శ్రీనివాసరావు గారి గూడెంలో ఈ సారాయి, నాటు సారాయి కాయడానికి ఉపయోగించే నల్ల బెల్లం అంటే మామూలు ఇళ్లలో వాడే బెల్లం కాదు, నల్ల బెల్లం. దానికి ఉపయోగించే ఆలం అంటారు, దాన్ని స్ఫటిక ఆలం అంటారు. ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే సిఐ గారు, ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఇక్కడ వచ్చి తనిఖీ చేస్తే 150 బ్యాగులు సంచులకు సంబంధించి నల్ల బెల్లం, 114 బస్తాల ఆలం స్ఫటిక ఉంది. ఈ 2 కూడా సారాయికి ఉపయోగించేది. అదేవిధంగా ఇక్కడ కొంత నాటు సారాయి కూడా 3 లీటర్స్ నాటు సారాయి కూడా ఇందులో దొరికింది. బహుశా ఈ మెటీరియల్ కొనుక్కుంటూ వచ్చిన ఎవరికి పెట్టి ఉండవచ్చు, లేకపోతే ఇతను సంబంధించి. ఇది పెనుగొండ మల్లికార్జునరావు అని చెప్పి కాటన్ బిజినెస్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ఈ నల్లబెల్లం వ్యాపారం కూడా చేస్తాడు. ఈ క్రమంలో 2019లో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది. అదేవిధంగా 2023 ఈ సంవత్సరంలో ఎస్సీబీఓలు ఇలాగే గొడౌన్ మెయింటైన్ చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేయడం. అప్రాక్సిమేట్లీ
5 lakhs అండి, 5 లక్షల రూపాయలు. అంటే ఈ ఆలం వచ్చి కేజీ సాధారణంగా హోల్సేల్ రేటు 30 రూపాయలు, బెల్లం వచ్చి హోల్సేల్ రేటు 40 రూపాయలు, కానీ తను అమ్మేది లాభం వేసుకుని అమ్ముతాడు. కాబట్టి 5 లక్షల పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అంటే మొత్తం టోటల్ వేయింగ్ చేస్తే మనకి ఇంకా అప్రాక్సిమేట్ కాస్ట్ మనం ఖచ్చితంగా చెప్పాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ తర్వాత మూలన పడ్డ దంత విభాగాన్ని పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం దంత విభాగాన్ని ఆయన పరిశీలించారు. ఈ విభాగంలో రోగులకు అందుతున్న సేవల గురించి హెచ్ఓడి డాక్టర్ పార్వతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డిలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ దంత విభాగంలో రోగులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎక్స్రే మిషన్, రేడియాలజీ విభాగం, నర్సింగ్ సిబ్బంది ఉన్నారని, ప్రతిరోజు దంత రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. లక్షలాది రూపాయల విలువ గల పరికరాలు అందుబాటులో లేవని, వేచి ఉండకుండా అందుబాటులో ఉన్న పరికరాలతో వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్ ఆర్ఎం ఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ రోజని పాల్గొన్నారు. మీరు మంచి వైద్యం పేషెంట్కి అందించాల్సిన బాధ్యత మీకు ఉంది. మాకు ఇండెంట్ పెట్టాము, మాకు రాలేదంటే మీ ఇండెంట్లు కావాల్సిన అడగాలి. ఎంతసేపు ఎందుకు అంటే కనీసం ఎక్స్రే, మినిమం ఎక్స్రే అండి, అది కన్వెన్షనల్ ఎక్స్రే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రగోపు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ కేక్ను కట్ చేసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే యువతకు నాగేశ్వరరావు లాంటి రాజకీయ నేత ఆదర్శమన్నారు. కాపు నాయకుడిగా కాపు సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఎర్రగోపు నాగేశ్వరరావు పార్టీలో మరెన్నో పదవులు చేపట్టాలని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సంతోషాలతో ఉండాలని ప్రభాకర్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తాడివాక సుబ్బారావు, షేక్ ఫిరోజ్, చింతకాయల రామారావు, నిశంకర్రావు, అమర్నాథ్, ఎద్దల రమేష్, బుక్కేశం శివరాం, అడప బాబాపు, మేకల బాబు, కొండేపు శేఖర్, మొహమ్మద్ సీఫ్, బండ్లమూడి మధు, రమప్రభు, ధవాయ్ భార్గవ్, సాయి, వాసు, మల్లి, మాదాల చిన్ని తదితరులు పాల్గొన్నారు. నేనైతే కోరుకున్నాను ప్రభాకర్ గారు మళ్ళీ నా ఎమ్మెల్యే ఉన్నాను. Thank you very much, one and all. నేను పెట్టాలి ఈ రోజున మా ప్రియమిత్రుడు, మా అందరికీ అన్న, మా ఎర్రగోపు నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన అర్బన్ కార్యాలయంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. మిత్రులు అందరూ కూడా వచ్చారు. మన్నాయికి మరి వచ్చే ఈ పుట్టినరోజు కల్లా మంచి అధికారంలో పదవుల్లో ఉండాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఉంటాడని అందరం కూడా కోరుకుంటూ దేవదేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి, అందరికీ సేవ చేయాలని చెప్పేసి, సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం. అట్లానే దాన ధర్మాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి సలహా అందరికీ నమస్కారం. పండుగ రోజులాగా ఎర్రగోపు నాగేశ్వరరావు గారి పుట్టినరోజు అర్బన్ పార్టీ కార్యాలయంలో జరగటం మాకు చాలా ఆనందకరం. పోయిన సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో ఇదే ఆఫీసులో ఇంతకన్నా ఘనంగా జరిగింది. దానికి మించిన ఘనంగా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా అర్బన్ పార్టీ కార్యాలయంలో. ఈసారి మాకు ఏంటంటే జనసేన కార్యకర్తలు కూడా కలవటం, నాయకులు కలవటం, ఇంకా మాకు ప్లస్ పాయింట్, కొత్త ఉత్సాహం వచ్చింది మాకు.
ఇట్లాగే ఎర్రగోపు నాగేశ్వరరావు అన్న ఎన్నో పుట్టినరోజు బ్రహ్మాండంగా చేసుకుంటూ కులాలకి మతాలకు అతీతంగా అవకాశం ఉంటే ఒక సేవా ట్రస్ట్ స్థాపించి ప్రజలందరికీ సేవలు ఇంకా చేయాలని చెప్పి పార్టీ పరంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నా పుట్టినరోజు పురస్కరించుకొని అర్బన్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నన్ను సన్మానించడం, దానికి మా మిత్రులందరూ, నా సహచరులు, నా మిత్రులు, పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా ప్రభాకర్ గారు ముందుకు నడుపుతూ మమ్మల్ని అందరినీ ఆయన అభిమానులు మేము ఉంటామని నడుపుతూ రానున్న రోజుల్లో మళ్ళీ వచ్చే సంవత్సరం నా పుట్టినరోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ కేక్ కట్ చేస్తారని నేను కోరుకుంటూ ఆ భగవంతుని భక్తులు కూడా మాకు ఆయన ఎమ్మెల్యే కావాలని ఆ భగవంతుడు ఆయనకు ఆ శక్తి యుక్తులను ఇచ్చాడు కాబట్టి సమయం కూడా కలిసి వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతాడని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వారి స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని వందల కుటుంబాలు ఆయన ఆధారం చేసి బతుకుతున్నాయి. వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచాడు కాబట్టి సేవా దృక్పథంతో రమా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. మేము కూడా సేవా కార్యక్రమం ఆ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం, ఎట్టి పైసలు కూడా ఆగం. కార్యక్రమాలు ముందు ఎక్కువ చేయాలని చేద్దామని మేమందరం కూడా ఆయన అడుగులు నడవాలని, ఆయనకు ఆ శక్తియుక్తులు ఇవ్వాలని మేమందరం ఆయనతో పాల్గొతాం. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు ఆయనకి. ఈరోజు ఇక్కడికి నన్ను నా పుట్టినరోజు పురస్కరించుకున్నట్టు నా మిత్రులందరూ కూడా పేరు పేరున బులెటిన్ విశేషాలు.